నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత. బీఆర్ఎస్ పార్టీలో బాల్కా సుమన్ వ్యాఖ్యలు దుమారం రేగుతోంది. సింగరేణి ఆఫీసులను తగలబెడదాం, రైలు పట్టాలు కోసేద్దామంటూ ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సొంత పార్టీ నుండే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ప్రజలను సింగరేణి కార్మికులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. మరోవైపు బాల్కా సుమన్ పై ఇప్పటికే పోలీసు కేసు నమోదైంది. ఏ క్షణంలోనైనా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పడేసింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సుమన్ వ్యవహరించారని సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బాల్కా సుమన్ ఇష్యూకి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, బాల్కా సుమన్ కామెంట్స్ పై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయిందని సమాచారం. కేటీఆర్ ఆగ్రహం వెనుక ఉన్న కారణాలేంటి? రైట్ సంగీత, మరి మొన్న బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఒక కామెంట్ చేశారు. హాట్ కామెంట్స్. సింగరేణి కార్మికులను నేతలను ఉద్దేశించి తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మనం ఇలా చప్పగా చేస్తే కుదరదు, ప్రజలను మనల్ని చూడట్లేదు, కాబట్టి ఉద్యమంలో చేసినట్టుగా మనం చేయాలని కామెంట్ చేశారు. పట్టాలు కోయాలి, సింగరేణి భవన్ తలగబెట్టాలి, జీఎం ఆఫీస్ నిలబడి. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కొంత కలకలం రేపాయి. ఇది అధినాయకత్వానికి కొంచెం హెడ్ఏక్గా మారాయి, తలనొప్పిగా మారినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీంతో నిన్న మనం చూసాం, కాంగ్రెస్ నేతలు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. హ్యాబిట్స్ నాంపేల్లో బాల్కా సుమన్పై కేసులు కూడా నమోదయ్యాయి. అంటే ప్రజలను రెచ్చగొట్టడం, ప్రభుత్వ అవసరాలను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడము, శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా ఆయన చేసినతో ఆ యొక్క కంప్లైంట్ ఇవ్వడం. సో దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్పై పోరాటం చేస్తున్నాం, ప్రజా ఉద్యమాలకు పిలుపునిచ్చాం. ఈ సమయంలో ఒక జోరు మీద ఉన్న పార్టీలో ఒక బ్రేక్ పడ్డదిగా నీ వ్యాఖ్యలతో ఒక తలకాయ నొప్పి అయింది. ఎందుకు అలా దూకుడుగా మాట్లాడాల్సి వచ్చింది, అసలు అవసరం ఏంది అక్కడ మాట్లాడావు అంటే దానికి సుమన్ కూడా కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా మనకు తెలిసింది. ఆ సమావేశంలో ఎవరు మీడియా ప్రతినిధులు లేరు, అనగా రిపోర్టర్లు ఎవరు లేరు, కెమెరాలు కూడా ఎవరు లేవు. నేను ఎవరు లేరని, మన పార్టీ నేతలే కదా, కార్మిక నేతలే కదా నేను మాట్లాడాను, వాళ్ళు ఉంటే నేను మాట్లాడకపోయాడని, బై మిస్టేక్ నేను మాట్లాడినాడు అని కేటీఆర్కు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలిసింది. సో దాని మీద దాదాపు గంట సేపు కేటీఆర్ అండ్ సుమన్ ఫోన్లో మాట్లాడినట్టుగా మనకు తెలిసింది. మొత్తం మీద అయితే కేటీఆర్ సుమన్ యొక్క దూకుడు వ్యవహారంపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టయింది. ఇటీవల లోకల్ ఎలక్షన్లో కూడా చెన్నూరు ఆ ప్రాంతంలో తన అలా మంత్రి కాన్వాయ్పై దాడి చేయడము, కేసులు అవ్వడం, జైలుకి వెళ్ళడం, ఇది ఒకటైంది. సో అది రాజకీయంగా, కానీ ఇది ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలి, రైలు పట్టాలను కోసేయాలి, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో కొంత బీఆర్ఎస్ పార్టీపై నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద కేటీఆర్తో పాటు కొంతమంది సీనియర్లు, హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. తర్వాత మా పార్టీలో సీనియర్లు కొంతమంది ఉన్నారు. ఇలా సుమన్ ఇలా వ్యాఖ్యలు చేస్తే మనకు పార్టీలో ఇబ్బందిగా మారుతుంది, ఖచ్చితంగా ఈయన మీద ఏదన్నా మనము యాక్షన్ కానీ లేకపోతే కొంచెం దూకుడుకు కళ్ళెమేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీని మీద ఏం చేస్తారో చూడాలి. అయితే ఈ వివాదంపై బీఆర్ఎస్ చూపిస్తున్న ప్రభావం ఏంటి? బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలనుకుంటున్న బీఆర్ఎస్కు ఇది ఎదురుదెబ్బ అనే చెప్పొచ్చు అంటారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్కి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కు ప్లాన్ చేస్తూ హైదరాబాద్లో కొన్ని ప్రజా సమస్యలపై పోరాటం కూడా డ్రైవ్ స్టార్ట్ చేశారు. మెంబర్షిప్ మీద డ్రైవ్ స్టార్ట్ చేశారు. నీళ్లు లేవని, తర్వాత విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేస్తున్నారు అధికార పక్షంపై. ఈ సమయంలో ఈ సుమన్ యొక్క వ్యాఖ్యలు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళ యొక్క దూకుడుకు లేకపోతే వాళ్ళ యొక్క కార్యక్రమాలకు
కొంచెం బ్రేక్ పడే అవకాశాలు, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి, బీజేపీ కూడా విమర్శలు చేశాయి, కొంతమంది ప్రజా సంఘాలు కూడా విమర్శలు చేశాయి. సో కొంచెం ఇబ్బందిగా మారే ఉంది సుమన్ వ్యాఖ్యలు. అయితే పోలీసులు నోటీసులు ఏమైనా జారీ చేశారా? ఒకవేళ జారీ చేస్తే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? రైట్, డీజీపీకి ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, తర్వాత హ్యాబిట్స్లో కాంగ్రెస్ నేత కంప్లైంట్ ఇచ్చారు, ఇంకా అక్కడక్కడ కూడా ఈరోజు కూడా నమోదే అవకాశాలు ఉన్నాయి. సో ఆ కేసులను బేస్ చేసుకొని ఈరోజు లేదా రేపు తెలంగాణ భవన్కు లేదా సుమన్ ఉండే చోట నోటీసులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వెంటనే అరెస్ట్ చేయకపోవచ్చు, కానీ మొదటగా నోటీసులు ఇస్తారు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని బిఎన్ఎస్ చట్టంలో ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో గతంలో కూడా కొంతమంది చేశారు, వాళ్ళ మీద కూడా సెక్షన్లు చేశారు. బిఎన్ఎస్ 192, బిఎన్ఎస్ 353, బిఎన్ఎస్ 61, 62 సెక్షన్స్ పెట్టే అవకాశాలను ఇంతవరకు అయితే పెట్టలేదు. మనం పోలీసుల అధికార సమాచారం అయితే ఎలాంటి లేదు. దీని మీద పోలీస్ పెద్దలు కూడా ఆలోచన చేస్తున్నారు, ఎందుకంటే ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి జాగ్రత్తగా చూసి ఎలాంటి సెక్షన్లు పెట్టాలి అనేది ఒక ఆలోచనలో ఉన్నారు. ఇవాళ లేదా రేపు సుమన్కు ఒక నోటీస్ ఇస్తారు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడాని మీద ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. ఆ తర్వాత ఎంక్వైరీ, అరెస్టు ఫర్దర్గా ఉండొచ్చు. ప్రస్తుతానికైతే తెలంగాణ భవన్లో ఈరోజు పోలీసులు వస్తారని అయితే మనకు సమాచారం వచ్చింది. నోటీసులు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. మొత్తం మీద బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఆయనను రాజకీయంగా చట్టపరంగా చిక్కులో పడేశాయి. ఓవైపు సొంత పార్టీ అధిష్టానం ఆగ్రహం, మరోవైపు పోలీసుల కేసుతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా పార్టీకి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలన్న దానిపై బీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. సుమన్ భవిష్యత్తు ఇప్పుడు పార్టీ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.